ఇంతకుముందు తమ్ముడు అవినాష్ మాట్లాడిండు, నరేందర్ రెడ్డి గారు మాట్లాడిండు. నరేందర్ రెడ్డి గారు 37 రోజులు జైల్లో ఉన్నాడు. ఆయనను చెర్లపల్లిలో పెట్టిండు. మన రైతులను లగచెర్ల రైతులను సంగారెడ్డి జైల్లో పెట్టిండు. సంగారెడ్డి జైల్లో హీరియా నాయక్ అనే రైతుకు గుండెపోటు వస్తే అంబులెన్స్ లో పెట్టి డాక్టర్ దగ్గర పంపించి అయ్యా ఒక్కసారి ఇంటికి పోయి ఆయన అంటారు. కానీ రేవంత్ రెడ్డి గుండెపోటు వచ్చిన హీరియా నాయకులు చేతులకు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకుపోయి అక్కడ కూడా మంచానికి బేడీలు వేసి రైతుకు బేడీలు వేసి మంచానికి బందీ చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి జైలు ఉండాలా, కేటీఆర్ జైలు ఉండాలా? గట్టిగా చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. లగచెర్లలో హీరాబాయి, దేవబాయి, సుశీల, అదేవిధంగా జ్యోతి 9 నెలల గర్భవతి జ్యోతి తన భూమి కోసం పోరాటం చేసింది. ఆ జ్యోతికి ఒక అన్నగా, ఒక హీరాబాయికి, ఒక దేవబాయికి కొడుకుగా ఈరోజు కేటీఆర్ గారు ఢిల్లీలో వచ్చి మన కొడంలో రైతుల కోసం పోరాటం చేస్తే ఈరోజు ఆయనను ఏసీబీ వాళ్ళు, పోలీసులు, ఈడీ పోలీసులు జైలుకు పంపించాలని చేస్తున్నారు. చివరిగా ఒక్కటే ముచ్చట చెప్తున్న మిత్రులారా, దొంగతనం చేయాలంటే ముందు దొంగ ఇంటి నుంచి వచ్చి సొమ్ము తీసుకొని పోవాలి, గోడకు రంధ్రం వేయాలి, ఇంట్లోకి రావాలి, తాళం బయటపెట్టాలి, అల్మారా తీయాలి, అల్లకెళ్ళి బంగారం వెండి తీసుకొని పోతేనే వాడు దొంగతాడు. అవునా? పోలీసు వాళ్ళు దొంగలు పట్టుకోవాలంటే దొంగ ఇంటికి పోయి అల్మారాలో ఉన్న బంగారం ఎక్కడున్నది, వెండి ఎక్కడుంది అడగాలి. అంతేనా కదమ్మా? అవునా? మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమి కేసు పెట్టిండ్రయ్యా అంటే, కేటీఆర్ గారు ఈ రాష్ట్రంలో 1000 మందికి ఉద్యోగాలు ఇప్పించడానికి లక్షల కోట్ల పెట్టుబడి తీసుకొచ్చి ఈ దేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని రాత్రింబాలు ఇప్పుడు కార్లో వస్తుంటే వారు చెప్తున్నారు ఎన్ని కష్టాలు పడ్డారు. ఈ విదేశాలకు పోయి నిద్రలోని రాత్రులన్నా ఎట్లుంటుందంటే విదేశాలు, ఇక్కడ పొద్దునైతే అక్కడ రాత్రి అవుతుంది, అక్కడ రాత్రి అయితే ఇక్కడ పొద్దునవుతుంది, నిద్ర వస్తుంటది. ఎన్నో చీత్కారాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఈసడిప్పులన్నీ కూడా తట్టుకొని ఒక్కడు ప్రపంచంలో 7 దేశాలకు మాత్రమే పరిమితమైన ఫార్ములా ఈని మన దగ్గరికి తీసుకొచ్చి మన దగ్గర 1000 కోట్ల రూపాయల సంపద తీసుకొచ్చి ఎన్ని రోజులని కూలి పని చేస్తాం? మన అవ్వలు కూలి పని చేసిండ్రు, మన అమ్మమ్మలు కూలి పని చేసిండ్రు, అదే కొడవళ్ళు కట్టుకొని కూలినాలు చేసుకుంటూ బతికినాం, అదే రేషన్ కార్డు బియ్యంతోనే బతుకుతున్నాం. ఇంకెన్ని రోజులు బతకాలి? కొడవళ్ళు బతికిన చేతులు రేపు కంప్యూటర్లతో ఆడుకోవాలి, కార్లను తయారు చేయాలని చెప్పి కేటీఆర్ గారు రాత్రంతా నిద్ర లేకుండా పనిచేస్తే రేవంత్ రెడ్డి ఇలా వారిని జైలుకు పంపించాలంటున్నాడు. ఒక్క పైసా దొరకలేదు, ఒక్క కేసు కూడా పెట్టే పరిస్థితి లేదు. అలాంటి వ్యక్తిని ఈరోజు జైల్లో పంపించాలని చూస్తున్నాడు. నిజంగా ఈ తెలంగాణలో 3.5 కోట్ల మందిని మోసం చేసిన వ్యక్తి ఎవరు? గట్టిగా చెప్పండి, 2 చేతులకు చెప్పండి. అమ్మ సగం మంది ఎత్తుతలేరు అంటే వస్తున్నాయా పైసలు? 2 చేతులకు చెప్పండి. ఎవరు తెలంగాణను మోసం చేసింది? ఎవరు జైల్లో ఉన్నారు? తెలంగాణను తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? కేసీఆర్. తెలంగాణను ప్రపంచ పటంలో నిలిపిన వ్యక్తి కేటీఆర్. అలాంటి వ్యక్తులను ముఖ్యమంత్రి పీఠం మీద చూడాల్సిన అవసరం అర్జెంట్ గా ఉన్నదని చెప్తూ మరి ఈ రోజు నుంచి మన ఇళ్లలో పోయి మనకు జరిగిన మోసం, మన నాయకుల మీద జరుగుతున్న కుట్రలు, చెయ్యని నేరానికి మన కోసం ప్రాణత్యాగానికి సిద్ధమైన కుటుంబాన్ని జైళ్లకు పంపిస్తున్న విషయాన్ని రచ్చ బండల మీద కానీ, పొలాలలో కానీ, నాట్లేసేటప్పుడు కానీ, కల్లాల దగ్గర కానీ, మార్కెట్ల దగ్గర కానీ, ఆటో స్టాండ్ల దగ్గర కానీ, ప్రతి చోట కూడా పెళ్లిళ్ళ దగ్గర కానీ, చావుల దగ్గర కానీ, ప్రతి చోట కూడా మన తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని, మన నాయకులకు మీద జరుగుతున్న కుట్రల గురించి మాట్లాడాలని చెప్తూ మరొకసారి మీ అందరికీ కూడా జై తెలంగాణ.